హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ డేటా హ్యాండ్లింగ్. సో డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఒక కొంత డేటా అనేది కొన్ని డయాగ్రామ్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ డయాగ్రామ్లో ఇవ్వబడిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను బేస్ చేసుకొని మనకు ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి డిఫరెంట్ డయాగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ డేటా హ్యాండ్లింగ్లో మనకి సో బార్ గ్రాఫ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి, అలాగే మనకి గ్రాఫ్స్ ఉంటాయి, అలాగే మనకి నార్మల్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు అడగవచ్చు. ఇలా డిఫరెంట్ డయాగ్రామ్స్లో మనకి ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫోటోగ్రాఫిక్ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే బార్ గ్రాఫ్ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే పై గ్రాఫ్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే టేబుల్ చార్ట్కి సంబంధించి సో డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ క్లాస్లో వీటి మీద ప్రశ్నలు అనేవి మనకి ఏ విధంగా వస్తాయి ఏంటనే అది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి డయాగ్రామ్స్ అనేవి ఈ డేటా హ్యాండ్లింగ్ నుంచి మనకి రావటం జరుగుతుంది ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో గాయస్, మీరు జాగ్రత్తగా చూసి 1 by 1 ఒక్కొక్కటి మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే చెప్తున్నానో సో జాగ్రత్తగా చూడండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. కావాలనుకున్నట్లయితే మీకు తెలుగు మీడియం స్టూడెంట్ వాళ్ళకి సో వేరేగా నేను ఇంకో క్లాస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఈ డేటా హ్యాండ్లింగ్ సంబంధించి ఎటువంటి డయాగ్రామ్స్ వస్తాయి ఏంటి అనేది 1 by 1 ఒక్కొక్కటి కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్స్ చూద్దాం. ఓకే? సో గాయస్, ఫస్ట్ వన్ ఫోటోగ్రాఫిక్. సో ఫోటోగ్రాఫిక్ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది సో క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోటోగ్రాఫిక్ డయాగ్రామ్స్లో మనకు ఒక టేబుల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ టేబుల్లో మనకి కొన్ని ఫొటోస్ అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే కొన్ని డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మనకి ఆ డయాగ్రామ్ అనేది మనకి సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని మనకి డిఫైన్ చేస్తుందో కూడా ఆ డయాగ్రామ్స్లోనే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఒక ఫోటోగ్రాఫిక్ డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో మనకి ఒక వీకెండ్లో ఎంతమంది చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు ఏంటనే దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ డయాగ్రామ్లో మనకి సో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ 1 మనం చూసుకున్నట్లయితే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 చిల్డ్రన్స్ ఆబ్సెంట్ ఇన్ ఏ పర్టిక్యులర్ వీక్ వే షో బై ఏ ఫోటోగ్రాఫిక్ గివెన్ బిలో అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఇవ్వబడిన ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్లో మనకి చూడండి, ఇక్కడ మనకి డేస్ అనేవి ఇవ్వడం వచ్చి సో ఇక్కడ సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏంటంటే క్లియర్గా వాటి గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఓకే స్టూడెంట్స్, సో డయాగ్రామ్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ 1 ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 20 చిల్డ్రన్ ఆబ్సెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ వీక్ ఆఫ్ షోన్ బై ఏ ఫోటోగ్రాఫిక్ గివెన్ బిలో అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది సమ్ అనేది సో ఈ విధంగా ఇస్తారని చెప్పేసి మనకి ఇవ్వటం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇక్కడ డయాగ్రామ్ అనేది ఉందో ఆ డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సో ఫర్దర్గా మనకి ఒక క్వశ్చన్ అనేది సో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రశ్నలు కూడా మనకి ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనకి 20 చిల్డ్రన్స్ అనే వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆ క్లాస్లోని సో ఏ డేస్లో మనకి ఎంతమంది చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు ఏంటనేది మనకు చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు డేస్లో మనం చూసుకున్నట్లయితే సో ఆ వీకెండ్లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకేనా?
సో డేస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సాటర్డేస్ అంటే హాలిడేస్. ఓకే, అట్ దట్ సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఆబ్సెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మెయిన్ ఏంటంటే సో డౌన్లో మనం చూసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి, వన్ డయాగ్రామ్ అనేది ఒక్క చిల్డ్రన్కి మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మనకి కీవర్డ్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే సొల్యూషన్స్ చేయవలసి అనేది ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో మనకి మండే రోజు ఎంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారమ్మా? సో 3 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. అట్ దట్ సేమ్ టైం ట్యూస్డే రోజు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? 1 2 3 4 5. ఓకేనా, సో 5 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. సో వెన్స్డే రోజు 2 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. అట్ దట్ సేమ్ టైం థర్స్డే 1 2 3 4 5 6 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రైడే మనకి 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో 8 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ఈ డయాగ్రామ్లో మనకి సో ఈ విధంగా డేటా అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఐడియా అనేది రావాలి. సో ఎంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగింది ఏంటనేది సో క్లియర్గా మీకు అర్థం కావాలన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటంటే సో వెన్స్డే రోజు ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వచ్చారని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడగొచ్చు అనమాట. సో ఆ రోజు మీరు ఏం చెప్తారు? వెన్స్డే రోజు ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వచ్చారంటే సో టోటల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంతమంది అమ్మా? సో 20 మెంబర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అయితే సో వెన్స్డే రోజు మనకి ఎంతమంది? సో 2 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి సో -2 చేసినట్లయితే టోటల్ 18 మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఏంటంటే స్కూల్కి అటెండ్ కావడం అయితే జరిగిందనమాట. సో 18 మెంబర్స్ అనేవాళ్ళు మనకి స్కూల్కి అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రశ్న అడగచ్చు. లేదా మనకి ఇంకొక విధంగా అడగచ్చు, థర్స్డే ఫ్రైడే ఓకే ఈ 2 డేస్లో ఎంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్కి వచ్చారని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడిగే అవసరం ఉంది. ఓకేనా, సో 2 రోజులు కలిపి సో స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పేసి మనకి అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో థర్స్డే రోజు 6 మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఏంటి సో ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగింది. సో టోటల్ 20 మెంబర్స్లో మనకి సో 6 మెంబర్స్ మైనస్ చేసినట్లయితే 14 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. అట్ దట్ సేమ్ టైం ఫ్రైడే 8 మెంబర్స్ అనే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సో వచ్చిన వాళ్ళ సంఖ్య మనం చూసుకున్నట్లయితే 12 మెంబర్స్ అవుతారు. బికాజ్ ఎందుకు 20లో నుంచి 8 మైనస్ చేశాను కాబట్టి 12 అనేది మిగులుతుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే సో 26 మెంబర్స్ అనే వాళ్ళు థర్స్డే అండ్ ఫ్రైడే మనకి స్కూల్కి అటెండ్ అయిన విద్యార్థుల సంఖ్య, స్టూడెంట్స్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా మనకి సో పిల్లలకి ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిని మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో గాయస్ మీకు అర్థమైంది కదమ్మా. సో ఫోటోగ్రాఫ్ అనేది సో మనకి ఏ విధంగా ఉంటుంది? సో దాన్ని పిక్టోగ్రాఫ్ అని అంటారు, ఫోటోగ్రాఫ్ అని కూడా అడగచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మీకు ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకటి మనం చూద్దాం. సో ఈసారి మనం బార్ గ్రాఫ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, సో బార్ గ్రాఫ్లో మనకి సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టూడెంట్కి సంబంధించి సో ఒక ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది సో క్లియర్గా వాడి గురించి అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఈ బార్ గ్రాఫ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉండే డయాగ్రామ్స్ మనం బార్ గ్రాఫ్ అని అంటారనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ షీట్లో మనకి సో ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మనకి వై యాక్సిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ యాక్సిస్లో మనకి ఏంటంటే సో ఇక్కడ మనకి ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సో డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మీకు లెసన్స్లో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మోడల్స్ కూడా చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏంటంటే సో పిల్లాడికి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తను స్కోర్ చేసిన సో మార్క్స్ టోటల్గా 100 మార్క్స్ అయితే వాటిని స్కేల్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవ్రీ 10 మార్క్స్కి వాడు స్కేల్ చేశాడు, ఏది వై యాక్సెస్లో. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో దాన్నే మనకి బార్ గ్రాఫ్ అని అనడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ బార్ గ్రాఫ్లో మనకి సో వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఒక టేబుల్ అనేది ఇవ్వటం జరిగింది. ఏంటి మనకి సబ్జెక్ట్ అనేది ఇచ్చారు,
ఏంటి మ్యాథ్స్, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్, హిందీ అండ్ ఇంగ్లీష్. సో మనకి ఇలా 5 ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అవి మనకి లైన్కి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం మనకి స్కోర్ అనేది ఏంటంటే మ్యాథ్స్లో వాడికి 90 స్కోర్ చేశాడు, సోషల్ సైన్స్లో 50 స్కోర్ చేశాడు, జనరల్ సైన్స్లో 70 స్కోర్ చేయడం జరిగింది, హిందీలో 80 స్కోర్ చేయడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇంగ్లీష్లో 60 స్కోర్ చేయడం అయితే జరిగింది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే సో మ్యాథ్స్లో వాడు ఎంత స్కోర్ చేశాడు, సో 90 స్కోర్ చేశాడు. కాబట్టి 90కి కరెక్ట్గా దగ్గరగా ఉండేటట్టు సో ఈ పోల్ అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో దీని ప్రకారం ఆ విద్యార్థికి మ్యాథ్స్లో 90 మార్క్స్ వచ్చాయని. సో ఈ గ్రాఫ్ చూడగానే సో ఈ డేటా అనేది మన దగ్గర లేకపోయినా సరే, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ డేటా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఈ డేటా అనేది మన దగ్గర లేకపోయినా సరే ఈ డయాగ్రామ్ అనేది మన దగ్గర ఉంటే దాన్ని బట్టి సో ఆ స్కోరింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం క్లియర్గా చెప్పుకోగలం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్, సో మ్యాథ్స్ అనేది ఎంతవరకు ఉంది, సో 90 వరకు ఉంది. కాబట్టి సో 90 స్కోర్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం సోషల్ సైన్స్ అనేది 50 కాబట్టి సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నుంచి వాడు సో 50 వరకు అది డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి సో సోషల్ సైన్స్లో వాడికి 50 వరకు స్కోర్ చేశాడని చెప్పేసి ఈ డయాగ్రామ్ చూడగానే చెప్పొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం జనరల్ సైన్స్లో వాడు సో ఎంత స్కోర్ చేశాడు, 70 స్కోర్ చేశాడు. కాబట్టి అట్ ద సేమ్ టైం 70కి మనకి ఈక్వల్గా మనకి తీసుకోవడం జరిగింది. అండ్ హిందీలో 80 స్కోర్ చేశాడు. కాబట్టి సో హిందీ 80 కాబట్టి 80 మార్క్స్కి స్కోర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ 60 మార్క్స్ వచ్చాయని చెప్పేసి 60కి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు మనకి ఏంటంటే ఈ పోల్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ డేటా అనేది మనకి ఏదైతే బాక్స్లో ఉందో ఈ డేటా అనేది మన దగ్గర లేకపోయినా సరే సో ఈ డయాగ్రామ్ ఉన్నట్లయితే మనకి ఏంటంటే సో ఆ డేటా అనేది ఏదైతే ఉందో ఆ డేటా అనేది డయాగ్రామ్లో మనకి ఇవ్వబడింది. కాబట్టి డయాగ్రామ్ చూడగానే ఓకే ఈ స్టూడెంట్ అనేవాడు ఈ సబ్జెక్ట్లో ఇంత స్కోర్ చేశాడని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే మనకి ఈ డేటా హ్యాండ్లింగ్లో మనకి సో ఈ బాక్స్ అనేది ఏది ఉందో ఈ బాక్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడు. ఓకేనా. మనకి ఏం ప్రొవైడ్ చేస్తాడు, ఈ డయాగ్రామ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనకి సో అక్కడ ఏంటి డేటా అనేది ఇవ్వటం జరిగింది, ఆ డేటా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నట్లయితే సో ఈ బార్ గ్రాఫ్కి సంబంధించి మనకి ఎటువంటి సమస్య ఇచ్చినా సరే మనం సో ఈజీగా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న విద్యార్థి పేరు సో రవి అనుకోవచ్చు. ఓకేనా. సార్ రవి అనుకున్నట్లయితే రవికి సో సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఓకేనా, సోషల్ సైన్స్ అండ్ ప్లస్ మ్యాథమెటిక్స్లో వచ్చిన మొత్తం మార్కుల సంఖ్య అంత అని చెప్పేసి మనకు అడగవచ్చు. అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్లస్ మ్యాథ్స్ అని చెప్పేసి అడిగేటప్పుడు మనకి ఏంటంటే సో సోషల్ సైన్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే సో 50 మార్క్స్ వచ్చాయి. అట్ దట్ సేమ్ టైం మ్యాథమెటిక్స్లో మనకి 90 మార్క్స్ అనేవి రావటం జరిగింది. సో 90 + 50 సో టోటల్గా 140 మార్క్స్ అనేవి సో బోత్ సబ్జెక్ట్స్లో ఆడికి రావటం జరిగింది. కాబట్టి సో ఆన్సర్ మనకి 140 అనేది అవుతుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే బార్ గ్రాఫ్ ఇచ్చేటప్పుడు బార్ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం సో ఆన్సర్స్ అనేవి చేయాల్సి అనేది ఉంటుంది. సో గాయస్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో ప్రీవియస్లీ మనం చెప్పుకోవాల్సిన డయాగ్రామ్ అనేది సో ఇప్పుడు చెప్పండి డయాగ్రామ్స్ అనేవి. సో తర్వాత క్లాస్లో ఈ బార్ గ్రాఫ్కి సంబంధించి కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే సో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే సో ఫస్ట్ మీకు ఈ డయాగ్రామ్స్ అనేవి ఏంటి, ఈ డయాగ్రామ్స్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే తర్వాత వీటి మీద ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా సరే మీరు ఏం చేస్తారు, చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ అనేది చూద్దాం. ఓకేనా. సో పై చార్ట్. సో పై చార్ట్ అంటే ఏంటంటే మనకి రౌండ్గా ఈ విధంగా ఒక చార్ట్ అనేది ఉంటుందన్నమాట. సో సర్కిల్, ఈ సర్కిల్లో మనకి ఏంటంటే ఇలా మనకి సో డిఫరెంట్ ఇక్కడ నేను కలర్స్ మీకు మెన్షన్ చేశాను. సో మీ ఎగ్జామినేషన్ పేపర్లో కలర్స్ అనేవి ఉండవు. ఓకేనా. సో ఇలా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. డివైడ్ చేయబడిన ఈ పార్ట్స్లోని వాడు కొంత డేటా అనేది మిళితం చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ డేటా అనేది ఏంటి మిళితం చేశాడు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. ఓకేనా.
సో క్లియర్గా మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు చూడండి, సో గ్రీన్ అనేది మనకి 80%, బ్లూ అనేది 100%, ఎల్లో అనేది 60%, రెడ్ అనేది మనకి 120% ఉంది. ఓకేనా. సో టోటల్గా మనకి సో ఒక్కొక్క కలర్ అనేది ఎంత పర్సెంట్ ఆక్యుపై చేసింది ఏంటి అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ చూసారనుకోండి. సో క్రికెట్ చూడగానే ఒక బ్యాట్స్మెన్ అనేవాడు తను స్కోర్ చేసిన తర్వాత మధ్యలో ఆ క్రికెట్ స్టేడియంని మనకి ఇలా రౌండ్గా చూపించి సో లెఫ్ట్ సైడ్ ఎంత స్కోర్ చేశాడు, రైట్ సైడ్ ఎంత స్కోర్ చేశాడు, బ్యాక్ సైడ్ ఎంత స్కోర్ చేశాడు, సో అలాగే ఫ్రంట్ సైడ్ ఎంత స్కోర్ చేశాడు, ఇదంతా కూడా ఏంటంటే డిఫరెంట్గా ఇలా డివైడ్ చేసేసి అక్కడ పర్సంటేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో గైస్, సో అక్కడ ఏంటంటే ఆ ప్లేసెస్లో ఆ క్రికెట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో తను అంత స్కోర్ చేశాడని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ బ్యాట్స్మెన్ అనేవాడు ఏ ఏరియాస్లో ఎక్కువ స్కోర్ చేశాడనే దాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఫీల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది, స్కోర్ని అండ్ మనకి ఏంటంటే ఎక్కువగా వెళ్లకుండా సో చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ సో క్రికెట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనలో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా క్రికెట్ చూసే వాళ్ళు ఉంటారు, ఆడుతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సో మీకు అర్థం అవ్వడం కోసం ఇదైతే చెప్పడం జరిగింది. సో అక్కడ ఫీల్డింగ్ అనేది అరేంజ్ చేసినట్లయితే సో స్కోర్ అనేది మనకి ఏమైతే తగ్గిపోతుంది. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫీల్డింగ్ అనేది లేకపోయినట్లయితే స్కోర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఆ డేటా అనేది సో అప్పుడు మనకి అవసరం అవుతుంది అనమాట. అదే విధంగా పై చార్ట్లో కూడా ఇలా మనకి రౌండ్గా ఒక ఫీల్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఫీల్డ్లో మనకి సో డిఫరెంట్ డేటాస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఎల్లో 12%, రెడ్ 24%, బ్లూ 20%, గ్రీన్ సో 16. సో పర్సంటేజెస్ కాదు, నెంబర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని సో టోటల్ నెంబర్ 72 అనుకున్నట్లయితే సో వీటిని బేస్ చేసుకొని ఆ పర్సంటేజెస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో పర్సంటేజెస్ మీకు తెలుసు కదా. సో ఇవ్వబడిన సంఖ్య అలాగే పై మొత్తం సంఖ్య ఇంటూ 360 ఇక్కడ చేసుకున్నట్లయితే మనకి వచ్చేస్తుంది. 360 అనేది ఎందుకు ఇక్కడ తీసుకున్నాము, సో మీకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి తర్వాత మీకు చెప్తాను. ఇలా రౌండ్గా ఉన్న మొత్తం దాని యొక్క యాంగిల్ అనేది సో 360 కాబట్టి సో 360 అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే సో క్యాన్సిలేషన్ చేసి ఒక్కొక్క దానికి సో ఎల్లోకి 60%, సో రెడ్కి 120%, బ్లూకి సో 100%, గ్రీన్కి 80% అని చెప్పేసి మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి సో ఈ పర్సంటేజెస్ అనేవి మనకి ఈ విధంగా ఇచ్చేసి మనకి ఈ వాల్యూస్ అనేవి మనకి అప్పుడు ఇవ్వకుండా సో టోటల్ అనేది 72 అనుకున్నట్లయితే సో ఎల్లో ఒక నెంబర్ ఎంత అని చెప్పేసి మనకి అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఈ పర్సంటేజ్ని నెంబర్ని మనం తీసుకొని సో ఇక్కడ ఇవ్వబడిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఇటువంటి సో సమ్స్ కూడా నేను క్లియర్గా మీకు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయి, అవి కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అసలు పై చార్ట్ అంటే ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో పై చార్ట్లో మనకి ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటనేది మీకు సో క్లియర్గా తర్వాత క్లాసెస్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అది ఫ్రీక్వెన్సీ టేబుల్ అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట. సో ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది మనకి సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద వెయిట్స్ ఇన్ కేజెస్ అని చెప్పాడు. సో 15 స్టూడెంట్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ గివెన్ బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో 45, 50, 45, 60, 40, 55, సో 58, 65, 43, 71, 62, 61, 63, 65, 45 ఇలా మనకి ఏంటంటే ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ సంబంధించి సో వాళ్ళ గురించి ఏంటంటే కేజెస్ అనేది అవ్వటం జరిగింది. టోటల్ ఎంతమంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే. సో టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు. సో వీటికి సంబంధించి మనకి ఏంటంటే సో ఇక్కడ వెయిట్ అనేది ఇచ్చేసి సో 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75. ఓకేనా. సో 40 నుంచి 45 మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి మనకి చూసుకున్నట్లయితే సో ఇక్కడ 2 మెంబర్స్ అనేవారు ఉన్నారు. సో 40 నుంచి 45 సో ఎక్కడెక్కడ ఉన్నారు మనకి ఒకసారి జాగ్రత్తగా చూస్తే 40
అండ్ 45 మధ్యలో ఇంకెవరు ఉన్నారు మనకి? సో చూడండి 43 అని చెప్పేసి ఒకరు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? సో ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 లైన్స్ వేసి ఫ్రీక్వెన్సీ నెంబర్ 2 అనేది మనకి పెట్టడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం 45 నుంచి 50 మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నాడు. సో ఒకసారి చూసుకున్నట్లయితే 45 1, 45 2 అండ్ మనం చూసుకున్నట్లయితే 50 మధ్యలో ఇంకెవరు ఉన్నారు మనకి? అగైన్ 45 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఫ్రీక్వెన్సీ మనకి 3 అనేది అవటం జరిగింది. ఇలా మనకి 50 to 55 మధ్యలో ఒకరే ఉన్నారు కాబట్టి ఒకరు రాసుకోవడం జరిగింది. 55 to 60 మధ్యలో ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఇద్దరు రాసుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం 60 to 65 మధ్యలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురుని రాసుకోవడం జరిగింది. అండ్ 65 to 70 అనేది సో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ అనేది తీసుకున్నారు. అండ్ 70 to 75 మధ్యలో ఒకరే ఉన్నారని కాబట్టి సో ఒక్కరిని తీసుకోవడం జరిగింది. ఇలా మనకి ఫ్రీక్వెన్సీకి సంబంధించి సో మనకి ఏంటంటే సో ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి టేబుల్ ఇచ్చేసి సో వాటికి సంబంధించిన సో సమ్స్ కూడా మనకి సో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్? సో ఈ విధంగా మనకి ఏంటంటే సో ఏదైతే మనకి డేటా హ్యాండ్లింగ్ ఉంటుందో డేటా హ్యాండ్లింగ్ సంబంధించి సో ఇలా మనకి చెప్పబడిన ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో వీటి మీద మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంకా ఫర్దర్గా ఇంకేవైనా మోడల్స్ ఉన్నట్లయితే సో కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఈ డేటా హ్యాండ్లింగ్ సంబంధించి ప్రశ్నలు అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటనేది సో క్లియర్గా మీకు అర్థమైతే అవుతుంది అనమాట. ఓకేనా గైస్? సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో సో దీనికి సంబంధించి సో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటనేది సో ఒక్కొక్క క్లాస్లో సో ఒక్కొక్క మోడల్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీన్ని బట్టి డేటా హ్యాండ్లింగ్ సంబంధించి మీకు క్లియర్గా క్లాస్ అనేది అర్థమైతే అవుతుంది. ఓకే.